ఏమవుతుంది ఏమవుతుంది ఆ రెడ్ క్యాప్ డబ్బా తీసుకురా డబ్బా తెస్తుంది. చాలా మంది అంటారు కదా ఈ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అంటారు కదా, ఈ ప్లాంట్ ఉంటే స్నేక్ రావంటారు కదా. యాక్చువల్ గా ఇగో మీరు యూట్యూబ్ లో కొట్టుర్రి, ఈ ప్లాంట్ ఉంటే స్నేక్ ప్లాంట్ అంటారు కదా, మరి దానికి స్మెల్ రావాలి కదా. ఇది అసలు అంతా ఫేక్. వాస్తవంగా అయితే మీరందరూ మూఢనమ్మకంతో చాలా మంది అంటారు ఇప్పుడు చెట్లకు వాసనకు పాములు రావని, ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. యూట్యూబ్ లో కొట్టండి మీకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు అది ఆనే ఉండే కదా, చెప్తున్నా వాళ్ళకి కూడా అర్థం కాలేగా, దాని దగ్గర ఉంది. ఈ చెట్లు ఇంట్లో పెంచుకుంటే పాములు రావు చేయవు, ఇవి పాములగా చారాలు ఉంటాయని చెప్తారు. ఇదంతా ఫేక్. అది దాని ఉద్దేశం ఏంటంటే అది ఒక ఫుడ్ గురించి వస్తుంది అంతే. ఎలకలకు కప్పల గురించి వస్తుంది, కానీ మనుషులను కరవాలని దానికి ఉద్దేశం లేదు. ఏంటంటే దాని విషయం ఏంటంటే జంతువుని చంపుకొని తినమని అంతే. మీరు మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాము మనకి కరంగా వచ్చింది, మన పగ పట్టినది. ఈ పగ అనేది ఫేక్. ఎంతసేపు అది కూడా చెప్తా ఎందుకు నిలబడ్డంటే మీరు చెప్పాలి. మరి గోవర్ధన్ చెట్టు పోజ్ అయితే లేరు. అలా అంతే ఎట్లాంటిది వస్తావా సరే. ఇప్పుడు దాకా వచ్చేది అంతేనా? అంతేనా? అవునవును. లేడీస్ కూడా ఎట్లా వచ్చి పడుతుంటారు పెద్ద పెద్ద ఫామ్. పైకి పోతే తలకాయ పైకి బాగానే ఎమ్మటే అడవి వదిలేస్తుంది. ఎంతసేపు గంట పడిగిపోబట్టి ఎంతసేపు ఇది ఏంటంటే